ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 35వ పాఠము 14/6/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని
వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారము. ఇలాగే ఈ సృష్టికి సంబంధించి పుట్టిన ప్రతివాడు ఈ విధంగా చదువుకున్నాడు అనుకోండి, ఎలా ఆవిర్భవించింది, ఎలా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, చివరికి నా దాకా ఎలాగా వచ్చింది అన్నది, అట్లా ప్రతివాడు ఈ విధంగా చదువుకుంటూ ఉంటే అదొక పాఠం లాగా, అదొక ప్రార్థనా గీతం లాగా. ఇప్పుడు ఇంకా పక్కకి వెళ్ళటానికి అవకాశం లేదు. అనేకత్వంలోనే ఉంటాం, కానీ ఏకత్వం మొత్తం పూలదండ మొత్తానికి 100 రకాల పూలతో పుట్టిన పూలతో అల్లినటువంటి ఒక పూలదండ, 100 పూలు ఉన్నాయి, కానీ పూలదండ ఒకటే. ఆ 100 పూలని కలుపుతున్నటువంటిది ఒకే ఒక సూత్రం, ఒకే ఒక దారం ఏదైతే అది మనకి అనుభూతమవుతూ ఉంటుంది. ఏ ఆత్మ, విశ్వాత్మ బాగా ఎన్నో రకాల ఆత్మలుగా మారిపోతుంది. అంటే ఆ దారము పువ్వు ఒకటే అన్న భావన మనకు వస్తుంది. ఈ ఉదాహరణలు ఏంటంటే ఈ మొత్తాన్ని కలిపి ఉంచింది దారము అని అంతవరకే మనకి కొంత మేరకే అది మనకి విషయాన్ని తెలియజేస్తుంది. కానీ ఈ పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ దారం నుంచే. ఆ దారమే పూలుగా మారినాయి. దారము ఉన్నది, దానితో పాటు పూలుగాను మారినాయి. అట్లా అనేకత్వంలోకి వచ్చింది అన్న విషయం. ఎందుకు ఇదంతా ఇట్లా ప్రతిసారి మరలా చదువుతున్నామంటే అసలు ఏం కార్యక్రమం పెట్టుకున్నాం, అసలు మనం ఎందుకు చేరాం, ఇక్కడ ఏం చేద్దామని చేరాం, వివరాలు ఏం చదువుకుందామని చేరాం, ఏ గ్రంథాన్ని పట్టిద్దామని చేరాం, ఏ గ్రంథాన్ని అధ్యయనం చేద్దామని చేరాము, ఆ గ్రంథం యొక్క విశేషం ఏంటి, ఇట్లా ఆ గ్రంథం మనకేమి తెలుపుతున్నది, ఆ గ్రంథం ద్వారా, ఆ గ్రంథంలో తెలిపిన విషయం ద్వారా మనము అసలైన లక్ష్యాన్ని చేరే పద్ధతి ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అన్న విషయం మనకి అవగాహన తెలుస్తూ ఉన్నది, అవగాహన వస్తూ ఉన్నది. అందుకని దీనిలాగానే మనం ఈ సృష్టికి సంబంధించిన గ్రంథం, సృష్టి గ్రంథము, అది 3 ముక్కల్లో చెప్పినటువంటి ఈ 3 ప్రపోజిషన్స్, ఇవి చదువుకుంటా ఉన్నా సరిపోతుంది.
అప్పుడప్పుడు మనం ఈ 3 ప్రపోజిషన్స్ 3 ప్రతిపాదనలు చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ మనలో ఉన్న ఆ నిద్రాస్థితిలో ఉన్నటువంటి మన ప్రజ్ఞ సంపూర్ణంగా మేల్కొంది. ఆ విశ్వాత్మతో కలిసిపోతుంది. విశ్వాత్మలో లయమైపోతుంది. విశ్వాత్మగా అయిపోతుంది. ఇప్పుడు మూడో ప్రతిపాదనలో ఇది లా ఆఫ్ ఎవల్యూషన్ ఎలాగా జరుగుతూ ఉంటుంది అది చెప్పుకుంటూ మనకు ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ గాని అసాధారణ ప్రతిభ మనకి బహుమతిగా భగవంతుడు ఇవ్వటం అనేది ఉండదు. ఏదైనా కానీ మనకు మనం క్రమక్రమంగా వికాసం చెందుతూ రావాల్సిందే. బయట నుంచి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు మనం గ్రంథం చదువుకుంటుంటే చాలా విషయాలు మనకి తెలుస్తున్నాయి అని అనిపిస్తుంటుంది. కానీ ఏం జరుగుతుంది మనకి? మనలో ఉన్న ఆ గ్రంథం సంబంధించిన విషయాలు ఎప్పుడైతే మన చెవిలో పడిందో మనలో ఉన్నది మేల్కొన్నది. మనలో లేకుండా బయట నుంచి ఎంత నొక్కినా గాని, ఎంత తోసినా గాని ఏమి రాదు. ఏమీ వెళ్ళదు లోపల. మనలో ఉంది కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నీ ఎందుకంటే బయట నుంచి ఏది చెప్తున్నా గాని అది మనలో ఉన్నదే అయి ఉంటుంది. మనలో లేనిది బయట నుంచి రాదు. బయట ఏదైతే ఉన్నదో, బయట నుంచి ఏదైతే వస్తున్నదో అది మనలో ఉన్నదే. లోపల, వెలుపల ముందుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఏదుందో ఇక్కడ అదే. ఇక్కడ ఏదుందో అక్కడ అదే. బాహ్యంగా ఏదుందో లోపల ఆంతర్యంగా అదే. అందుకని మనకి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మేలుకొనటం. ఇప్పుడు మనం డిగ్రీ దాకా ఒకడు చదివాడు. ఎన్నో విషయాలు అవగతమైనయి. ఒకడు చదవలేదు అసలు. అక్షరం ముక్క రాదు వాడికి. వాడి యొక్క అవగాహన ఒక రకంగా ఉంటుంది. వీడి అవగాహన ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ విన్నాడు కాబట్టి వాడిలో మేల్కొన్నాయి. వీడు ఆ విషయాలు వినలేదు కాబట్టి వీడిలో మేల్కోలేదు. వీడికి ఎంతవరకు మేలుకున్నాయి? వీడి చుట్టూ పరిసరాలు ఏ మేరకు అతని మీద ప్రభావం చూపించిందో ఆ మేరకు అతనికి మేల్కోవటం జరిగింది. అందువల్ల మనం ఈ గ్రంథాన్ని పఠించడం ద్వారా ఏం జరుగుతున్నదంటే మనలో ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్నవి క్రమక్రమంగా మేల్కాంచడం. మేల్కాంచడం అంటే యథార్థ స్థితిలోకి వెళ్ళటం, ఉన్న స్థితిలోకి వెళ్ళటం. ఇప్పుడు ఉన్నదే, ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాం మనం. ఆ స్థితి తప్ప ఇంకొక స్థితి లేదు. కానీ ఇంకొక స్థితి వేరే స్థితి ఉన్నది అన్నట్లుగా మనకి భావన వచ్చింది ఈ స్థూల జగత్తులోకి వచ్చేటప్పుడు. పూర్తిగా ఆ డీ గ్లోబ్ ఏంటంటే స్థూలాతి స్థూలమైన విషయాన్ని చెప్పేది. అక్కడికి వచ్చేటప్పటికల్లా మనకి భిన్నత్వం గోచరించింది. కానీ భిన్నత్వం లేదు. No privileges or special gifts in man save those won by his own ego through personal effort and merit throughout a long series of metempsychosis and reincarnations. మనకు మనం అనేక జన్మలు ఎత్తుతూ ఒక్కొక్క జన్మలో కొంత అభివృద్ధి సాధిస్తూ ఒక్కొక్క జన్మ ఒక్కొక్క తరగతి మనకు ఆ జన్మకి సంబంధించి కొన్ని పాఠాలు నేర్చుకోవటం, కొంత మేల్కాంచటం. ఆ ఏ మేరకు మేల్కాంచమో ఆ తదుపరి జన్మలు అక్కడి నుంచి మొదలుపెట్టి ఏ తరగతితో ఎక్కడైతే ఆపామో ఆ తర్వాత తరగతి ఏ తరగతి ఎక్కడ పూర్తి చేసామో ఆ తర్వాత తరగతితో మళ్ళీ ప్రారంభించడం తర్వాత జన్మలో ఇలా జరుగుతూ వస్తూ ఉన్నదన్నమాట. ఇట్లా ఎన్నెన్నో జన్మలు పరిశ్రమ చేసి ప్రయత్నం చేసి ఇట్లా మనం ఒక రమణ మహర్షిలాగా
ఒక అరవిందుడు లాగా జరగదు. మహాత్ములందరూ కూడా ఈ మాదిరిగా వచ్చిన వాళ్ళే. పరమ గురువులతో సహా. ఎవరైనా గాని ఈ సృష్టిలో ఎవరైనా సరే అభివృద్ధిలోకి వచ్చారంటే సడన్ గా రావటం ఉండదు. ఒక అభివృద్ధిగా, క్రమ పద్ధతిగా. అయితే వాళ్ళు మామూలుగా అయితే అప్పుడే రావడానికి అవకాశం లేదు. ఎన్నో రౌండ్స్ తిరగాలి. వేల వేల జన్మలు అనుభవించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? కొంత ప్రయత్నం ఎక్కువ చేశారు మిగతా వాళ్ళకన్నా. ఇప్పుడు మనకి కండలు లేవు. మనం చెయ్యి ఇలాగంటే ఏముండదు, మామూలుగా ఉంటుంది. ఒకడు జిమ్‌కెళ్ళి వస్తూ ఉంటాడు. తాలింఖానాకెళ్ళి వస్తూ ఉంటాడు. వాడు ఇలాగన్నాడంటే కండలు తిరిగి ఉంటాయి. వి షేప్‌లోకి వచ్చేస్తాయి అలా. ఈ శరీరం మొత్తం పొట్ట దగ్గర నుంచి పైన చెస్ట్ వరకు వి షేప్ వచ్చేస్తుంది. సన్నటి నడుము పైన పైన గుండెల దగ్గర వెడల్పుగా కండలు తిరిగిన వీరుల్లాగా. వాడు అంతకుముందు మనలాగానే ఉన్నాడు. వాడు సాధన చేయటం మొదలుపెట్టాడు. సాధన చేసేటప్పుడు కల్లా కండలు తిరిగిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి కండలు? బయట నుంచి ఏమన్నా వచ్చినాయా? ఉన్న కండే అది ఒక క్రమ పద్ధతిలో వికాసం చెందింది, అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందేటట్టు ఇతను ప్రయత్నం చేశాడు. మరి మనమేమో అలా ఖాళీగా తినటం, పడుకోవటం, ఏదో అటు ఇటు సినిమాలు చూడటం, వినోదించడం, తినటం, పడుకోవటం అన్నట్టుగా చేశాం మనం. ఈ శరీరానికి సంబంధించి ఏం కార్యక్రమం చేయలేము. దాంతో అది అలాగే ఉంది సన్నగా. మరి వాడు ప్రయత్నం చేశాడు. మన పక్కనే ఉన్నాడు వాడు. కండలు తిరిగినాయి. ఆ కండలు చూపించి వాడికి బహుమతులు, వాడికి ఎన్నెన్నో రివార్డులు ఇలాగా వస్తాయి. అట్లా ప్రయత్నంతో ఈ విధంగా ఈ మహాత్ములు వచ్చారన్నమాట. సాధారణంగా అయితే ఇట్లాగా ఈ జన్మకి ఇట్లాగా అవ్వాల్సిన ఇది కాదు వాడు. ఇంకా ఎన్నెన్నో జన్మలు కావాల్సిన అవసరం ఉంది. అది సాధారణంగా జరుగుతుంటే ఎవల్యూషన్, ఈ పరిణామ అభివృద్ధి ప్రకృతికి సహజంగా సాధారణంగా జరుగుతుంటే వేల వేల జన్మలు పడుతుంది అటువంటి స్థితి రావడానికి. ఇటువంటిది మనకు ఒక అవకాశం ఉంది. మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్రకృతి తన చేతిలో నుంచి కొంత తన చేతిని వదిలిపెట్టింది. తన యొక్క పొట్టుని వదిలిపెట్టింది. సరే, నువ్వు నీ వీలుని బట్టి నువ్వు ముందుకి పరిగెత్తు, పర్లేదు, పరిగెత్తు, ముందుకి నడువు అని చెప్పింది హ్యూమన్ కింగ్డమ్కి వచ్చేటప్పుడు. దానివల్ల వాడు ఏమయ్యాడంటే ఎక్కువ ప్రయత్నం చేసిన వాళ్ళకి త్వరగా ఆ మహాత్మ స్థితికి వెళ్ళటానికి, ఆ ఆత్మ దర్శనం పొందటానికి, హైయెస్ట్ స్టేట్కి వెళ్ళటానికి అవకాశం ఉంది. వాళ్ళెవరినైనా మహాత్ములు చూసినప్పుడు వాళ్ళు ఎంత శ్రమ చేశారు. ఒక కండలు తిరిగిన వీరుణ్ణి చూసినప్పుడు వాడు ఎంత శ్రమ చేశాడు. ఆహారం చాలా జాగ్రత్తగా, ఏ పద్ధతిలో తీసుకోవాలో ఆ పద్ధతిలో ఆహారం తీసుకోవటం, ఆ మరి కసరత్తు చేయటం, శరీరానికి ఏ పద్ధతిలో చేయాలో అట్లాగా శరీరానికి సంబంధించి చేయటం ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రయత్నం చేసినందువల్ల మన కళ్ళ ముందే వాడికి కండలు పెరిగినాయి. మనకి కండలు అలాగే ఉన్నాయి. కండ కనపట్లేదు, అసలు చెయ్యి ఉందంతే. మనకి ఉన్నాయి కండలు. మనం కూడా వాడిలాగానే మొదలు పెడితే జిమ్కి వెళ్ళి కండల ఆ బరువులు ఎత్తటము అవన్నీ వాటికి సంబంధించినటువంటివి చేస్తుంటే మనకి ఒక 4-5 నెలలు, ఒక సంవత్సరంలోపు బ్రహ్మాండమైన కండలు వచ్చేస్తాయి. ఉన్నాయి, మనలో ఉన్నాయి కండలు, ఉన్నాయి మనలో. రావాలి అంటే ప్రయత్నం.
అందరిలోనూ భగవంతుడి యొక్క అంశం ఉన్నట్టే కదా, భగవంతుడి అంశే కదా ఇక్కడ ఉన్నది. భగవతత్వంతో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఏ క్షణంలోనైనా మనం భగవంతుడిగా మారటానికి అవకాశం ఉంది, మేల్కాంచడానికి అవకాశం ఉంది. మేల్కొంటే భగవంతుడిగా మన యథార్థ స్థితి తెలిసిపోతుంది. అంతేగాని దీన్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రయత్నం మీద అలా చేస్తూ వెళ్తే గాని ఇది మనకు అందుబాటులోకి రాదు. ఆ భగవతత్వం అనేది మన దగ్గర లేదు, ఎక్కడో ఉంది. అందువల్ల మనం ఎంతో శ్రమతో అక్కడికి వెళ్ళి సాధించాలి అన్నట్టుగా ఏమి లేదు. మనం భగవతత్వంతో నిండి ఉన్నాం. కాకపోతే ఆ విషయాన్ని మర్చిపోయాం మనం. ఒకటే ఇక్కడ జరిగింది మరపు. మరలా గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ మరపు ఎలాగ వచ్చిందంటే అది కూడా ఈ ప్రణాళికలో ఒక భాగం, ఈ ఆటలో ఒక భాగం. అది ఒక ఆట, భగవంతుడి లీల. ఇది లీల అంటే అదొక ఆట, ఆయనకి వినోదంగా చేసుకుంటానికి అది ఒక ఆటలాగా జరుగుతూ ఉన్నది సృష్టి మొత్తం కూడా. కాబట్టి దాంట్లో ఇది ఒక భాగం, మర్చిపోవటం, మరలా గుర్తుకు తెచ్చుకోవటం. ఈ మర్చిపోవటము, గుర్తుకు తెచ్చుకోవటంలో మరి ఎన్ని దశలు ఉన్నాయో చూడండి, ఎన్నెన్ని జన్మలు పడుతుందో చూడండి. ప్రయత్నం చేస్తే తక్కువ సమయంలో మన స్వస్థితిలోకి మన స్వస్థితిని మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తు మర్చిపోయినప్పుడు భగవంతుడి యొక్క అంశంలోనే ఉన్నాం, భగవతత్వంలోనే ఉన్నాము, భగవంతుడి అంశగానే ఉన్నాం. ఆ స్థితి ఏమీలో మార్పు ఏం లేదు, ఆ స్థితి అలాగే ఉంది. గుర్తుకు తెచ్చుకున్నప్పుడు అదే స్థితి. ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే భావనలు, అంతే, ఆలోచనలు, ఊహలు. అట్లా అనుకున్నాము, ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నాం, కాదు ఇది ఇలాగా అని తర్వాత తెలిసింది మనకి, మరలా ఇలాగ అనుకున్నాం. ఎప్పుడైనా కానీ అది మాత్రం దాంట్లో మార్పు లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఉన్నది ఒకడే అనేకమయ్యాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాలి అన్నది లేదు. Throughout a long series of metempsychosis and reincarnations. Metempsychosis అంటే మెటా అంటే ఓవర్, psycho to put a soul into. Hence the word is translated, ఇది గ్రీక్ సంబంధించిన వర్డ్ అన్నమాట, గ్రీక్ కాంపౌండ్ వర్డ్. మెటంసైకోసిస్ is a Greek compound word, the principal portion of which is easily recognized as the familiar word psyche, meaning soul. సైకోసిస్, సైక్ అనేది ఉంది కదా, సైక్ అంటే అది సోల్ కి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. ఓవర్ సోల్, ద పాసింగ్ ఆఫ్ ఎ సోల్ ఫ్రమ్ బాడీ టు బాడీ ఆఫ్టర్ డెత్. ఆ స్థితిని మెటంసైకోసిస్ గా చెప్తుంటారు. బాడీ టు బాడీ అయితే భౌతిక ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, రెండు ప్రయాణాలు ఉన్నాయి. ఒక ప్రయాణము జీవాత్మది, భౌతిక దేహాన్ని వదిలిన దగ్గర నుంచి మరలా భౌతిక దేహంలోకి వచ్చే వరకు, అంటే ఆఫ్టర్ డెత్ స్టేట్స్ అని మనం చెప్పుకున్నది, మరణానంతర స్థితిలో. అదంతా కలిపి మెటంసైకోసిస్ లోకి వస్తుంది ఆ ప్రయాణం. సోల్ యొక్క జర్నీ, జీవాత్మ యొక్క ప్రయాణం. జీవాత్మ భౌతిక దేహాన్ని వదలంగానే ఇంకా అక్కడ అలాగా కూర్చోదు, చాలా ప్రయాణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 2 శరీరాలు వదలాల్సినవి ఉన్నాయి. కామ శరీరం రాలిపోవాలి, అది వదలటం కాదు, దానంతరం అది రాలిపోవాలి. రాలిపోయేదాకా కామలోకంలో ఉండక తప్పదు. కామలోకంలో మరి ఎంతకాలం ఉంటాము అనే దానికి ఆ కామ శరీరము ఎప్పటికి రాలిపోతుందో అప్పటికి. అది ఎప్పటికి రాలిపోతుంది అంటే మన యొక్క భౌతిక జీవితంలో, భూలోకంలో ఉన్నప్పుడు మన యొక్క కోరికల యొక్క తీవ్రత,
మన కోరికల యొక్క తీవ్రత మీద ఆధారపడి, గాఢత మీద ఆధారపడి ఇక్కడ కామ శరీరము ఎంతకాలం ఉంటుందనేది ఉంది. కాబట్టి కామ శరీరాన్ని వదిలించుకుందామంటే వదలదు. అది దానంతటికి అది రాలిపోవాలి. భౌతిక దేహాన్ని వదిలించుకోవచ్చు. భౌతిక దేహాన్ని ఎందుకంటే మనం తయారు చేసుకోలేదు భౌతిక దేహాన్ని. భౌతిక దేహము సిద్ధంగా ఉంటే దాంట్లోకి వచ్చింది జీవాత్మ. ఇవేమో తను తయారు చేసుకుంది. మానసిక లోకంలో గుండా ప్రయాణిస్తూ మానసిక శరీరాన్ని తయారు చేసుకుంది మానసిక లోకంలోని అణువులు. కామలోకానికి వచ్చి కామలోకంలోని అణువులతో కామ శరీరం తయారు చేసుకుంది జీవాత్మ. అప్పుడు భూలోకంలోకి వచ్చేసి ఆ భౌతిక దేహంలోకి, ఆ ఉపాధిలోకి చేరింది. అప్పుడు సిద్ధంగా ఉన్న ఉపాధిలోకి చేరింది. భౌతికంగా ఉన్నటువంటి దేహాన్ని తను తయారు చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం కోసం వచ్చింది ఇది. దేహాత్మని అభివృద్ధి పరిచి పరిపూర్ణం చేయటం కోసం వచ్చింది జీవాత్మ. అందుకని అది తయారు చేసుకోవాలి. ఇట్లా మెటంసైకోసిస్ అంటే భౌతిక దేహము విడిచిన దగ్గర నుండి ఇంకా క్రమక్రమంగా కామ శరీరము, మానసిక శరీరము రాలిపోవటము, కారణ శరీరంలో కొంతకాలం ఉండడం, మరలా కిందకి దిగటం కోసం, మరలా జన్మించడం కోసం కిందకి దిగుతూ మరలా కొత్తగా మానసిక శరీరం కట్టుకోవటం, కామ శరీరం కట్టుకోవటం, అప్పుడు భౌతిక ఉపాధిలోకి రావడం. ఈ ప్రయాణం మొత్తాన్ని అంటే సోల్ యొక్క ప్రయాణము దాన్ని తెలియజేసేది మెటంసైకోసిస్ అండ్ రీఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే ఈ భౌతిక దేహానికి సంబంధించి భౌతిక దేహంలోకి రావడం, భౌతికంగా జన్మించటం మనం. సో రీఇన్కార్నేషన్ ఈ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీ, ఒక బాడీలోకి మనం వచ్చాము. ఇప్పుడు ఈ జన్మకి ఈ బాడీలో ఉన్నాం, ప్రస్తుతం ఈ దేహంలో ఉన్నాం మనం. ఈ దేహం ఏదో ఒక రోజున వదిలిపెట్టాల్సి వస్తుంది. దేహాన్ని వదిలిపెట్టేస్తాం, ఇంకా ఆ దేహం వెళ్ళిపోతుంది. అయితే ఈ జీవాణువులన్నీ మరి ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ మనం నెక్స్ట్ జన్మకి ఇంకొక జన్మలో వచ్చినప్పుడు అది వేరే ఇంకొక దేహం వస్తుందా మనకి? ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఈ భౌతిక దేహం ఎప్పుడైతే దేహాన్ని వదిలేసిందో జీవాత్మ, అప్పుడు ఈ భౌతిక దేహాన్ని ఏం చేస్తారు? అటు ఖననం గాని ఇటు దహనం గాని 2 రకాలైన పద్ధతుల్లో అది చేస్తుంటారు. పూడ్చిపెట్టడం లేకపోతే కాల్చటం. ఏది చేసినా కానీ ఈ అణువులన్నీ కూడా జీవాణువులతో నిండి ఉన్నది కదా దేహం మొత్తం. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే కోరికలతో, ఆలోచనలతో ఇవన్నీ కూడా మనం చేసినటువంటి పనులన్నీ కూడా దీని మీద ముద్రితమై ఉన్నాయి. ఈ జీవాణువుల మీద ముద్రితమై ఉన్నాయి. అందుకని మన యొక్క ఆలోచనలకి తగ్గట్టు మంచి నడతకి సంబంధించిన ఆలోచనలు అంటే మళ్ళీ యానిమల్ కింగ్డమ్కి వెళ్ళిపోతుంది అన్నట్టుగా. ఎక్కడో చోట భద్రపరచబడాలి కదా ఈ జీవాణువులు ఈ చోటులో. ఆ యానిమల్ కింగ్డమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ మనం వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. మరలా ఈ అణువులు ఏమవుతాయన్నమాట, మనం కిందకి రావాలి అన్నప్పుడు అది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఆ అణువులన్నీ ఒక చోట కూడుకుంటాయి. కూడుకుని తల్లి గర్భంలో పెరగటం మొదలు. ఎందుకంటే అది అంతకుముందు ఆ దేహం కొంత మార్పులకి గురైంది. కొన్ని అనుభవాలు దాని మీద ముద్రితమైనవి. ఇది ఇట్లాగా చేయాలి, అలాగా చేయాలని జీవాత్మ ద్వారా మనకు కొంత సలహా అందింది, దానికి కొంత గైడెన్స్ అందింది. కాబట్టి కొంత అభివృద్ధి జరిగింది ఆ జన్మలో. ఇప్పుడు మరలా మనం జన్మించినప్పుడు అక్కడి నుంచి మొదలు పెడుతుంది ఈ దేహ అణువులు కూడా ఆ అభివృద్ధి నుంచి మరలా కొంత ముందుకు వెళ్ళటానికి ఈ జన్మలో. ఇట్లాగా మనం ఎప్పుడైతే ప్రారంభంలో మొట్టమొదటి ఉపాధిగా
ఆ జీవాత్మ దేహాత్మలోకి చేరామో ఆ దేహాత్మనే మనం క్రమక్రమంగా ఆ కారణ శరీరం దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి బుద్ధి, అక్కడి నుంచి ఆత్మ లాగా మొత్తం ఆ పరిపూర్ణం చేయటం కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఈ దేహాత్మ ఏదైతే ఉందో మన భౌతిక దేహం, ఈ భౌతిక దేహ అణువులన్నీ కూడా పరిపూర్ణమైపోయి పరిపూర్ణమవుతూ ఉండటం అంటే ఏంటి, ఒక్కొక్క లోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ దాటిపోతూ ఉండడం అనమాట. అప్పుడేంటి, ఈ భూలోకానికి సంబంధించి స్థూల జగత్తుకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ దాటిపోయింది. అప్పుడు కామలోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, అక్కడి నుంచి ఇంకా మానసిక లోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, ఆ ఉన్నత మానసిక లోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది, కారణ శరీరంలో కలిసిపోతుంది. అప్పుడు కారణ శరీరము మొత్తం నిండుగా అయిపోతుంది ఈ దేహాత్మ. ఇంకా అప్పుడు మనం జన్మించాల్సిన అవసరం లేదు. ఇక మనకు అప్పజెప్పబడ్డ పని పూర్తయిపోయింది. ఈ దేహాత్మకి మనం పరిపూర్ణం చేసి మళ్ళీ ఆత్మ దగ్గరికి ఆత్మగా మార్చడం, దాన్ని ఇట్లా మనకు ఆ బాధ్యత అప్పజెప్పబడింది. అది కొన్ని జన్మలుగా జరుగుతూ ఉంటుంది. అయితే మొదట్లో ఏమవుతుంది, ఈ దేహాత్మ యొక్క ప్రభావానికి లోనయ్యి వాటి యొక్క విషయాలతోనే కొన్ని జన్మలు గడిచిపోతూ ఉంటాయి. వాటి కోరికలే మన కోరికలు అనుకుంటాం, వాటి ఆలోచనలే మన ఆలోచనలు అనుకుంటాం. అందువల్ల నేను అన్నది మనం ప్రతిదానికి మన మీద వేసేసుకుంటూ ఉంటాం. అది క్రమక్రమంగా ఇట్లా కాదు అన్నది తెలుస్తూ ఉంటుంది. ఇది దేహాత్మకి సంబంధించినవి కానీ, ఈ ఆలోచన కానీ, ఈ కోరిక కానీ ఇది దేహాత్మకి సంబంధించింది, ఇది మనది కాదు అని ముందు ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఇదంతా మన ద్వారా జరుగుతున్నది, మనం చేయటం లేదు అని నెమ్మదిగా అట్లా నెమ్మదిగా ఈ దేహాత్మకు అలవాటు చేస్తుంది. ఇదంతా దైవ కార్యంగా మనం చేస్తూ మన చుట్టూ ఉన్న వారి కోసం అన్నట్టుగా పనులు చేయటం మొదలు పెడతాం. ఇక దానికి ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు, ఉద్వేగాలు ఇవన్నీ నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటాయి, ఉన్నత స్థాయికి సంబంధించినవిగా మారిపోతూ ఉంటాయి. అతి నీచమైన స్థాయి, అతి హీన స్థాయికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు కానీ, ఆలోచనలు కానీ, ఆవేశాలు కానీ, ఉద్వేగాలు కానీ అన్నీ కూడా ఉన్నత స్థితికి సంబంధించిన వాటిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో పనులు చేయటం మొదలు పెట్టాం ఆ చుట్టూ ఉన్న వారి కోసం. దాన్ని నెమ్మదిగా మనం అంటించాం. ఈ జీవాత్మ క్రమక్రమంగా దాని దాని ప్రభావంలో పడి దానికి లోబడి ఉన్నప్పటికీ దానికి లోబడి ఉన్నట్టు నటిస్తూ దాన్ని నెమ్మదిగా దువ్వుతూ ఈ పద్ధతిలోకి తీసుకురావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిఫరెన్షియేషన్ తెలియాలి, ఈ తేడా, ఈ భేదం. మనకు వచ్చిన ఆలోచన, మనకు వచ్చిన కోరికలు, మనకు కలిగే కోరికలు ఇవి ఏ స్థాయికి సంబంధించినవి, ఇవి దేహాత్మకి సంబంధంగా ఉన్నాయి, ఈ దేహాత్మకి సంబంధించినవి. ఎందుకంటే మనకి ఆలోచన లేదు, మనకి కోరిక లేదు, జీవాత్మ అది ఆత్మబుద్ధితో కూడి ఉన్నది. అది ఆత్మబుద్ధి అంటే ఏకత్వానుభూతిలో ఉన్నది. డ్యూటీ చేయడమే కానీ, కర్తవ్యాన్ని నిర్వహించడమే కానీ ఫలానా అని దాని పట్ల అనురాగంతో ఉండడం, ఇది వద్దు అని తోసివేయటం, ఇవన్నీ ఉండవు జీవాత్మ దగ్గర. డ్యూటీ చేసుకుంటూ వెళ్ళడమే, తనకు అప్పచెప్పబడ్డ కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళడమే. దేవతల్లాగా దేవతలు చేసుకుంటూ వెళ్ళడమే వాళ్ళ కర్తవ్యాన్ని. ప్రత్యేకంగా వాళ్ళకేమి ఇలాగా చేయాలి, అలాగా చేయాలి, అట్లా ప్రత్యేకంగా చేయాలి అన్నది ఈ దేహాత్మకి సంబంధించింది. దాన్ని అలాగా ఆ దేహాత్మని మనం నెమ్మదిగా, ఇది అసలైన విషయం అనమాట. దేహాత్మని మనం చేసేటప్పటికి ఏమైంది, మొట్టమొదటగా ఎక్కడి నుంచి అయితే మనం కిందకి దిగాము స్థూలానికి, సూక్ష్మం నుంచి ఆ పై స్థాయి నుంచి మనకి ఆ రూట్లెస్ వన్ రియాలిటీ నుంచి
క్రమక్రమంగా కిందకి ఎలాగా దిగుతూ ఇక్కడ పూర్తి పేద స్థితిలోకి వచ్చాము. పూర్తిగా భిన్నమైనటువంటి స్థితిలోకి వచ్చాము. ఈ స్థూల జగత్తుకి వచ్చడం. ఇక్కడి నుంచి ఈ మొత్తాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏకత్వము అనే దానికి తీసుకెళ్ళాలి. అది ఇక్కడ ఉంటూనే ఏకత్వ స్థితి పొందిన తర్వాత మనకి జన్మలు ఉండవండి, జన్మలు ఆగిపోతాయా అని అంటే లేదు, జన్మలు ఉంటాయి. పరమ గురువులు, మహాత్ములు వీళ్ళందరూ జన్మలు ఆగిపోలేదు. వాళ్ళు వస్తూనే ఉన్నారు, అవసరాన్ని బట్టి వస్తూ మళ్ళీ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మిగతా తమ తోటి జీవుల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మెటంసైకోసిస్ అండ్ రీఇన్కార్నేషన్స్ ఇట్లా అనేక జన్మల్లో ఈ విధమైనటువంటి అభివృద్ధి చెందుతూ ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి. దిస్ ఈస్ వై ద హిందూస్ సే దట్ ద యూనివర్స్ ఈజ్ బ్రహ్మం అండ్ బ్రహ్మ. ఈ విశ్వాన్ని ఇద్దరుగా చెప్పారనమాట. పరబ్రహ్మానికి సంబంధించింది బ్రహ్మ సృష్టి చేశాడు వాళ్ళు. అంటే ఫర్ బ్రహ్మం ఈజ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే విశ్వంలోని ప్రతి అణువు ఎవరితో నిండి ఉన్నది? బ్రహ్మంతో. రూట్లెస్ మన వన్ రియాలిటీ ఏదైతే ఉందో, రూట్లెస్ రూట్ ఏదైతే ఉందో, వన్ రియాలిటీ దానితో నిండి ఉన్నది అంతా, ప్రతి అణువు కూడా, యూనివర్స్ అంతా. ద 6 ప్రిన్సిపల్స్ ఇన్ నేచర్ బీయింగ్ ఆల్ ది అవుట్కమ్. అది ఎట్లాగుంది? 7 తత్వాలతో కూడి ఉన్నది అన్నమాట. అంతా ఒకే రకంగా లేదు. అంతా ఒకే రకంగా ఉంటే మళ్ళీ భిన్నత్వం, ఏకత్వం నుంచి భిన్నత్వంగా మారాలంటే అది ఒక పద్ధతి ఉంది దానికి. డిసెండింగ్ ఆర్క్ అని చెప్పుకునేది ఏదైతే ఉందో, ఇన్వల్యూషన్ ఏదైతే ఉందో, అది 7 ప్రిన్సిపల్స్ ద్వారా. 7th ప్రిన్సిపల్ బ్రహ్మం అన్నది 7th ప్రిన్సిపల్. దాని నుంచి బ్రహ్మ, దాని నుంచి ఇక మిగతా వాళ్ళు. అంటే బ్రహ్మంకి మరి మనం ఏది చెప్పుకున్నా కానీ దానికి ఒక రూపం లేకుండా మనం ఏమీ చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఏంటన్నమాట, ఇప్పుడు బ్రహ్మ రూపంగా, పరబ్రహ్మం ఆ జీవంగా అన్నట్టు. జీవము రూపము, లైఫ్ అండ్ ఫామ్ ఏది చూసుకున్నా సరే మనకి తెలిసింది అంటే అది రూపంలోకి వచ్చేస్తుంది. జీవం మనకు తెలియబడదు. ఎందుకంటే జీవము ఒకటే కాబట్టి, అది శక్తితో కూడుకున్నది కాబట్టి అది జీవము తెలియబడదు, ఒకే స్థితి కాబట్టి. రూపము అనేక రూపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూపాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రూపం ద్వారానే ఆ జీవాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అన్నిట్లో ఉన్న జీవం ఒకటే, రూపాలే మనకు మార్పులుగా ఉంటాయి. దిస్ ఈజ్ వై ద హిందూస్ సేస్ దట్ ది యూనివర్స్ ఈజ్ బ్రహ్మం అండ్ బ్రహ్మ. ఫర్ బ్రహ్మం ఈజ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద యూనివర్స్. ద 6 ప్రిన్సిపల్స్ ఇన్ నేచర్. తత్వాలుగా చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే ఇప్పుడు ఎటువంటి పేర్లు పెట్టినా కానీ ఆ పేర్లన్నీ ఏంటనమాట, అది ఆ స్థాయిలో, ఆ సందర్భంలో అది చేస్తున్న పనికి తగ్గట్టుగా, ఆ పనిని ఏం పని చేస్తుందో దానికి తగ్గట్టుగా ఆ పేర్లు వస్తున్నాయి. మనకి శరీరాలు అన్నప్పుడు ఒక రకమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ తత్వాలు అన్నప్పుడు, ఈ ప్రిన్సిపల్స్ తత్వాలు అన్నప్పుడు అవి ఎట్లాగ ఇచ్చారు? 7 ప్రిన్సిపల్స్ అన్నారు. అంటే ఫిజికల్ బాడీ, మనకి కనబడుతున్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫిజికల్ బాడీ అదొక తత్వం, అదొక ప్రిన్సిపల్. దాని తర్వాత లింగ శరీరం, అంటే ఈథరిక్ డబుల్ అని ఏదైతే ఉందో, అంటే ఈ ఫిజికల్ బాడీ ఏ రూపంలో అయితే ఉందో అదే రూపంలో సూక్ష్మంగా ఈథీరియల్ గా, ఈథర్తో తయారు చేయబడి, ఆకాశీయ ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యంతో తయారు చేయబడి ఈ భౌతిక దేహాన్ని ఆనుకొని ఉన్నది. అది అంటే భౌతిక దేహం ఆకారంలోనే ఉంటుంది అది. అందుకని దాన్ని ఈథరిక్ డబుల్ అన్నారు.
కవల పిల్లల్లాగా అన్నాడు. ఈ రెండింటిని కలిపి మనం మనం భౌతిక దేహమును మనం విడిగా చెప్తాం. కానీ ఇక్కడ ప్రిన్సిపల్స్కి వచ్చేటప్పటికల్లా ఇది ఒక ప్రిన్సిపల్. భౌతిక దేహము ఒక ప్రిన్సిపల్, ఎథరిక్ డబుల్ ఒకటి, అంటే లింగ శరీరము. తర్వాత మూడోది ప్రాణ ప్రిన్సిపల్, శక్తికి సంబంధించింది. నాలుగోది కామ ప్రిన్సిపల్, కోరికలకి సంబంధించినది కామ. ఈ 4 లోయర్ క్వాటర్నరీగా మనం చెప్పుకుంటాం. అంటే భౌతికంగానికి సంబంధించిన స్థితులుగా, అనేకత్వానికి సంబంధించినవి అన్నట్టుగా ఉంటాయి. ఇక మనస్సు ప్రిన్సిపల్ 5th అనమాట. మనస్సు 5th ప్రిన్సిపల్, బుద్ధి 6th ప్రిన్సిపల్, ఆత్మ 7th ప్రిన్సిపల్. ఇట్లా ఈ 6 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయంటే బుద్ధి వరకు, ఫిజికల్ బుద్ధి అంటే ఫిజికల్ బాడీ నుంచి, ఈ దేహం నుంచి బుద్ధి స్థాయి వరకు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో 6 ప్రిన్సిపల్స్, బీయింగ్ ఆల్ ది అవుట్కమ్. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? విడివిడిగా ఉన్నాయా ఇవన్నీ? అదే కిందకి తయారైంది. 7 లోకాలు ఎలా తయారైనాయి? ఒక లోకమే దాని యొక్క వైబ్రేషన్స్ లో ఉన్న తేడా వల్ల, చలన వేగంలో ఉన్న తేడా వల్ల, చలన వేగము తగ్గేటప్పుడు కల్లా అది దిగువ లోకానికి సంబంధించిన అణువులుగా మారిపోతుంది. కాబట్టి సత్యలోకం నుంచి 7th హైయెస్ట్ ఏదైతే ఉందో లోకం, ఆ లోక అణువుల్లో అక్కడ ఉన్న చలన వేగానికి సంబంధించి తక్కువ వేగం వచ్చేటప్పుడు కల్లా ఇది దిగువ లోకానికి అణువులుగా మారిపోతుంది. మళ్ళా అక్కడి నుంచి ఆ దిగువ లోకానికి సంబంధించి దానికి ఇంకా దిగువన ఇంకొక లోకం ఏర్పడడానికి ఆ చలన వేగం తేడా వచ్చింది అణువుల యొక్క. అలా క్రమక్రమంగా చలన వేగంలో తేడాలే ఈ 7 లోకాలు మనకి గమనికలోకి వచ్చినాయి. అయితే 7 లోకాలు వేరు వేరు చోట్ల ఉన్నాయా అంటే లేవు. మన చలన వేగాన్ని పెంచుకున్నాం అనుకోండి, పెరిగింది, మన చలన వేగం పెరిగింది. దాంతో ఏమవుతుంది? మనకి ఉన్నత స్థాయి లోకాలతో సంబంధం ఏర్పడుతుంది. అవన్నీ మన ఎదురుగా ఇప్పుడు ఈ భూలోకం ఎట్లాగైతే నిజంగా యథార్థంగా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నదో, అట్లాగే ఆ లోకం కూడా యథార్థంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మానసిక లోకం యథార్థంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనసుతో మనం మానసిక లోకంతో మనం వ్యవహరిస్తున్నప్పటికీ ఆ మానసిక లోకం యొక్క భౌతిక సంబంధమే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ స్థాయికి సంబంధించినవి చూసుకుంటే అప్పుడు ఇంకా ఉన్నత స్థాయికి సంబంధించిన లోకాలన్నీ మన ముందు ఉంటాయి. ఎక్కడుంటాయి? ఇక్కడే. ఇప్పుడు మానసిక లోకం ఎక్కడుంది? మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఈ విషయాలు, వీటిని ఊహించుకుంటున్నాము, వీటిని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇదంతా మనసుతో జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా. మనసు మరి ఇక్కడే మనం చేస్తున్నాము. ఇది మనసు మనోమయ లోకానికి సంబంధించింది, భూలోకానికి సంబంధించింది కాదు. మనోమయ లోకంలో మళ్ళీ భూలోకం, అది మళ్ళీ 7 భాగాలుగా, ప్రతి లోకం కూడా మళ్ళీ 7 ఉపవిభాగాలుగా చేశారు. 7 ఉపవిభాగాలుగా ఉన్నాయి. అంటే ప్రతి లోకానికి, భూలోకానికి అంటే భౌతికానికి సంబంధించింది ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది. అంటే అక్కడ దానికి సంబంధించి ఫిజికల్, మనకి ఇక్కడ ఫిజికల్ గా మన కంటికి ఇవన్నీ స్పష్టంగా ఎంత కనిపిస్తున్నాయో అది సూక్ష్మం. మరి మానసిక లోకము సూక్ష్మం, ఇంత స్పష్టంగా ఉండదు. అది అయినప్పటికీ ఆ ఉన్నంతలో అది భౌతికంగా ఉంటుంది. ఆ స్థాయి వరకే మనం ఉన్నాం ఇప్పుడు. మానసిక లోకానికి సంబంధించిన భౌతిక స్థాయి వరకే మనం ఉన్నాం ఇప్పుడు. అంతవరకే మనకు అర్థమవుతుంది. దాని వరకే మన ఆలోచనలు ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నాం. అంటే ఆ మానసిక లోకంతో సంబంధం ఉంది మనకి. అలాగే ఎప్పుడన్నా బుద్ధి, యుక్తాయుక్త విచక్షణ ఎప్పుడన్నా పని చేస్తూ ఉండొచ్చు, అప్పుడు బుద్ధి లోకంతో మనకి. అట్లా ప్రతి లోకంతోనూ మనకి సంబంధం ఉంది. ఆత్మలోకంతో సంబంధం లేకపోతే మనం ఎలాగ ముందుకు వెళ్తాం? అంటే మనం ఆత్మస్వరూపానికి సంబంధించిన వాడు.
అన్ని లోకాలతోనూ మనకి సంబంధం ఉంది. మనకి ఆ మరపు వల్ల అని చెప్పుకుంటున్నాం కదా! దాంట్లో నిద్రాస్థితిలో మనం ఉన్నాం కాబట్టి. మరి మినరల్ కింగ్‌డమ్ అక్కడ చూస్తే అసలు మనస్సు లేదు. పూర్తిగా నిద్రాస్థితి. కామ పూర్తిగా నిద్రాస్థితి. ఇట్లాగుంది. ప్లాంట్ కింగ్‌డమ్ కొంత మేరకి పెరిగిందది. కొంత మేరకి మెలకువ వచ్చింది. అలాగే యానిమల్ కింగ్‌డమ్ మరికొంత ఇంకొంచెం మేల్కాంచినది. హ్యూమన్ కింగ్‌డమ్‌కొచ్చేటప్పటికల్లా బాగా మేల్కాంచినాయి. దానివల్ల మనకి కామ కామ శరీరము, మానసిక శరీరం అంటే కామానికి సంబంధించిన ఆలోచనలు, మనస్సుకు సంబంధించిన ఆలోచనలు, కామలోకానికి సంబంధించిన కోరికలు, కామ శరీరానికి సంబంధించి కోరికలు, మానసిక శరీరానికి సంబంధించిన ఆలోచనలు మనలో పనిచేయడం ప్రారంభించినాయి హ్యూమన్‌కొచ్చేటప్పుడు. కాబట్టి ఇవన్నీ గూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? బీయింగ్ ఆల్ ది ఔట్‌కమ్, ద వేరియస్‌లీ డిఫరెన్షియేటెడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ది సెవెంత్ అండ్ వన్. ఒకడి యొక్క వేరు వేరు ముఖాలు. ఒకడి యొక్క యాస్పెక్ట్స్ అవి. ఒకడి యొక్క రూపాలు ఇవన్నీ. ఎందుకు ఒకడే అనేకమయ్యాడని చెప్పేది. ది సెవెంత్ అండ్ వన్, ద ఓన్లీ రియాలిటీ ఇన్ ద యూనివర్స్, వెదర్ కాస్మిక్ ఆర్ మైక్రోకాస్మిక్. అది బ్రహ్మాండం అవ్వచ్చు, ఆ విశ్వం మొత్తము అవ్వచ్చు, లేకపోతే పిండాండము అవ్వచ్చు. అంటే మనం ఒక జీవి వరకు ఆలోచించిన మైక్రోకాస్మిక్ పిండాండము. మన మానవ నిర్మాణము, మానవుడి వరకు ఆలోచించిన ఎక్కడ చేసినా కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ డిఫరెన్షియేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సెవెంత్ అండ్ వన్. అంటే మనం ఏడని చెప్పుకుంటున్నాము. ఏడంటే ఈ మిగతాయన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏడులో నుంచే వచ్చినాయి. 7 6గా మారింది. 6 5గా మారింది. అంటే మనం దాన్ని ఏడెందుకన్నా దాన్ని అనుకోవాలి మనం అసలు మామూలుగా అయితే. అయితే మనకు అందుబాటులో ఉంది మన భౌతిక లోకం కాబట్టి, స్థూల జగత్తు కాబట్టి దీన్ని ఒకటనుకుంటున్నాం మనం. దీన్ని ఒకటనుకునేటప్పటికల్లా అది 7 అయింది. లేకపోతే ఇది 7 అయ్యేది. అది 1 అయ్యేది. అందుకని మనం సెవెంత్ అని అంటున్నాము. అది హైయెస్ట్‌ని సెవెంత్ అంటున్నాము. మనకు ఎదురుగా ఉన్నది 1 అంటాం. 1తో మొదలుపెట్టి స్థూల జగత్తు. కాబట్టి 7 6గా అయింది. 6 5గా అయింది. 5 4గా, 4 3గా, 3 2గా, 2 1గా. ఇట్లా వచ్చినాయి. దేనికి దానికి వేరు వేరుగా రాలేదు. ఇది కూడా ఉన్న చోటే. అంటే క్రమక్రమంగా ఇప్పుడు మనం మెలకువ స్థితిలో ఉన్నాం. గదిలో అన్నీ కనిపిస్తున్నాయి. గదిలో ఉన్న వస్తువులన్నీ కనపడ్డాయి మనకు. అన్నీ తెలుస్తున్నాయి. మనుషులందరూ తెలుస్తున్నారు. క్రమంగా మంచం మీదగా పడుకున్నాం. ఇక క్రమక్రమంగా కొంచెం కళ్ళు మూతపడుతున్నాయి. కళ్ళులో ఆ నిద్ర కొద్దిగా ఆవహించినట్టుగా కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతున్నాయి. ఇక కొన్ని కనపట్ల మనకి. ఉన్నాయో లేవో తెలియదు మనకి. ఎందుకంటే సగం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం మనం దాదాపుగా. ఇక క్రమక్రమంగా పూర్తి నిద్రలోకి వెళ్ళాం. ఇంకేం లేదు. ఏం జరిగింది ఇక్కడ? వస్తువులేమన్నా పోయినాయా? వస్తువులేమన్నా అదృశ్యమైపోయినాయా? మాయమైపోయినాయా? మనం మంచం మీద గాఢ నిద్రలోకి వెళ్ళటానికి ముందు, మంచం మీద పడుకోబోయే ముందు ఏవైతే ఉన్నాయో అవే వస్తువులు, అదే గది, అవే పరిసరాలు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నాయి. మరలా గాఢ నిద్ర నుంచి క్రమంగా మెలకువ. కొంచెం, కొంచెం అటు ఇటు కదిలాం. ఏవో చిన్న శబ్దాలు వినపడుతుంది. తెల్లవారుతూ ఉంది. బయట పక్షుల కిలకిల రావాలు, పక్షుల కూతలు వినిపిస్తున్నాయి. కొంచెం కొంచెంగా కళ్ళు తెరవడం మొదలుపెట్టాం. ఇక ఇంట్లో వస్తువులు ఒక్కొక్కటి కనపడటం పూర్తిగా కళ్ళు తెరిచాం. మొత్తం కనిపించాం. అంతే. ఈ లోకాలు కూడా అలాగే మనకి.
ఇలా మనం of the seventh and one, the only reality in the universe, whether cosmic or microcosmic. ఒకదాని యొక్క ఆస్పెక్ట్, దాని యొక్క అనేక రూపాలు. And also why the permutations, psychic, అనేక రూపాలు, వాటికి సంబంధించి సైకిక్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్, మానసిక, ఆధ్యాత్మిక, ఆత్మస్థాయి, మానసిక స్థాయి, భౌతిక స్థాయి, ఆన్ ద ప్లేన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ ఫామ్. అనేక రకాలైన రూపాలు అన్ని మనకి పూర్తిగా వ్యక్తమైన స్థితిలో, స్థూలంగా వ్యక్తమైనటువంటి స్థితిలో ఇన్ని అనేక రూపాలు మనకి ఎదురుగా ఉన్నాయి. ఆఫ్ ద సిక్స్త్ అంటే బ్రహ్మ, ద వెహికల్ ఆఫ్ బ్రహ్మం. ఈ మొత్తం కలిపి 6 ప్రిన్సిపల్స్ కి సంబంధించిందిగా ఉండాలి. ఆ 6th ఎవరిది? బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? బ్రహ్మం యొక్క రూపం. బ్రహ్మం యొక్క దేహం ఎవరంటే బ్రహ్మ. బ్రహ్మ, ద వెహికల్ ఆఫ్ బ్రహ్మం, ఆర్ వ్యూడ్ బై మెటాఫిజికల్ యాంటీప్రెజెస్. మెటాఫిజికల్ అంటే మెటా అంటే బియాండ్, మన కంటికి, మన పంచేంద్రియాలకు అందేదంతా కూడా అంతవరకు ఫిజికల్ అంటాం. మెటా అనేటప్పుడు కల్లా బియాండ్, మన పంచేంద్రియాల కన్నా అందని విషయం ఏదైతే ఉందో, మన పంచేంద్రియాలకు అందకపోయినప్పటికీ దాని గురించి ఆలోచించడానికి ఆ బుద్ధి దగ్గరికి వెళ్ళి, బుద్ధి నుంచి మనం ఆలోచించి ఆ విషయాల్ని మనం దర్శించటము, గమనించటం, అలాగా చేసేవి ఏవైతే ఉన్నాయో అవి తత్వాలు, అంటే ఫిలాసఫీకి సంబంధించి, వేదాంతం లేదా తత్వము, తత్వవేత్తలు చెప్పే విషయం అన్నమాట. తత్వము యాంటీఫ్రేజెస్ అంటే అమూర్త భావన. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మూర్త భావన. ఇవన్నీ మనకి రూపాలతో, మనకి ఏది కనిపించినా కానీ రూపంతో కనిపిస్తూ ఉన్నది. రూపం లేకుండా ఏది లేదు, రూపంతోనే కనిపిస్తూ ఉన్నది. మనం దేవుడు అని అన్నా కానీ అది ఒక రూపం. అంటే రూపం ఉంది అంటే దాని అర్థం ఏంటి? దానికి ఆధారంగా జీవం వేరే ఉంది, జీవం వేరే ఉంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు మనకేమైంది? బ్రహ్మం ఉన్నాడు అంటున్నాం, పరబ్రహ్మం ఉన్నాడు అంటున్నాం. పరబ్రహ్మం ఉన్నాడు అంటే ఆయన ఎక్కడ కనిపిస్తున్నాడు? మనకి లేదు, బ్రహ్మ ద్వారా వ్యక్తం. రూపము ఎందువల్ల? రూపము దాని ద్వారా ఏం జరుగుతున్నది? వ్యక్తమవడం. అవ్యక్తంగా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఈ మొత్తానికి ఆధారం అయితే ఏదైతే ఉన్నదో, అది మన కంటికి మనం అవగతం అవటానికి అవకాశం లేదు. అదే మనం కాబట్టి. ఎందుకని మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నామంటే అదే మనం కాబట్టి. ఈ రూపాలన్నీ కూడా వేరుగా ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి మేము రూపాలను తెలుసుకుంటున్నాం. మనకి ఏది తెలిసినా, ఏది తెలియబడినా అది మనకన్నా అన్యంగా ఉన్నది, భిన్నంగా ఉన్నది. భిన్నంగా ఉంటేనే మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియబడటానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ మొత్తం కూడా వేదాంతులు మనకి, అంటే మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఋషుల యొక్క, వేదాంతుల యొక్క దృష్టి ఎలాగుందంటే యాజ్ ఇల్యూజివ్ అండ్ మాయా. ఈ రూపాలన్నిటినీ, సమస్త సృష్టిని, అంటే వ్యక్తమైనటువంటి సమస్త సృష్టి అంతా కూడా ఇల్యూజివ్ అండ్ మాయావి. అంటే వాస్తవంగా లేదు, అది లేని దాన్ని ఉన్నదే అనుకుంటున్నాం కాబట్టి. లేదు అంటే మాయమైపోతుంది. మరి అది యథార్థం అయితే ఉండాలి కదా, ఉండదు అది. అందుకని దాన్ని ఇల్యూజివ్ అండ్ మాయావి, మాయా ఇదంతా
అందుకని దీన్ని కొంచెం అంటే ఇక్కడే కొద్దిగా తేడా వచ్చి ఇదంతా మాయ కాబట్టి, మిథ్య కాబట్టి ఈ సృష్టి అసలు లేదు. ఈ ఇదంతా ఏమి లేదు. ఒక్కడే ఒక్కడున్నాడు అంతే అని దీన్ని తోసిరాజని పూర్తిగా భగవంతుడిలో లీనమైపోవడం అన్నట్టుగా ఒక పద్ధతిలో ఉన్నది. కానీ మరి ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? ఈ సృష్టిగా ఎవరు వచ్చారు? ఆయనేగా వచ్చింది. కాబట్టి దీన్ని ఇల్యూసివ్ అండ్ మాయావిక్ అని దాన్ని తోసిరాజనటం కాదు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మరి మాయ ఇల్యూసివ్ అయినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి మరి? ఇంత వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ సృష్టిగా ఆయన ఎందుకు దిగాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ ఆటలో అసలైన భాగం ఏంటి? ఈ అనేకత్వంలోనే. ఈ మాయ అని ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ ఈ స్థూల జగత్తంతా మిథ్యా ప్రపంచం అని ఏదైతే అనుకుంటున్నామో దీంట్లో ఆ మిథ్య లేదు అనే దాని బదులుగా ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన ఈ రూపంలో ఇక్కడ ఇలాగ ఉన్నాడు. ఆయన ఇంకో ఇదిగో ఈ రూపంలో ఇలాగ ఉన్నాడు. ఆయన ఈ రూపంలో ఇలా వ్యవహరిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాగా చేతలు చేస్తున్నాడు అన్నట్టుగా ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనతో సహా తను ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు అంతా ఒకటి నుంచి అనేది మనకి అవగతం అవ్వడం కోసం ఈ అనేకత్వము, ఈ మాయ, ఈ ఇల్యూషన్ అనేది వచ్చింది అన్నది మనం గమనికలోకి రావాలి. అందువల్ల ఏమవుతుందనమాట, అప్పుడు ఈ పద్ధతిలో మనం అవగాహన చేసుకున్నప్పుడు దీన్ని తోసిరాజు అంటూ ఉండదు. ఇది అవసరమే. అంటే ఆయన యొక్క అనేక రూపాలు ఒక చక్కటి అవకాశం మనకి ఒక్కడిగా దర్శించడం కన్నా అనేక మందిలో ఒకరిని దర్శించడం ఇంత గొప్ప విషయంగా ఉంటుంది చూడండి. ఇంత ఆనందంగా ఉంటుంది. ఒక్కడు అంటే ఇక మనల్ని మనమే చూసుకుంటా ఒక్కడిని అలా కూర్చుంటాం. అట్లా కాకుండా సమస్తాన్ని మనం ఒకటిగా చూస్తాం. సో మెటాఫిజికల్ యాంటీఫ్రేజెస్ యాజ్ ఇల్యూషన్ మాయా. ఒక్క విషయం ఉంది, రేపు అది చెప్పుకుని దాన్ని మిగతా విషయాలు కూడా రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సృష్టి గురించిన వివరాలు మనం తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనం చేయటం లేదు. మనం సృష్టికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు, కొన్ని వివరాలు తెలుసుకుంటూనే మన అసలైన స్థితి ఏంటి, మనం ఇక్కడ ఎలాగ వ్యవహరించాలి దానికి ప్రాముఖ్యత ఇస్తూ మనం ఓకే అండి.